స్టార్టింగ్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు తీసుకునేటటువంటి స్టార్టింగ్ పాయింట్ మీదనే అది బేస్ అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు క్రిటికల్ పాయింట్ తీసుకున్నావు అనుకో, ఖచ్చితంగా సిట్టింగ్ ఆర్గ్యుమెంట్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది, సాల్వ్ కాకపోవచ్చు కూడా. ఓకేనా? ఒక ఈజీ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా సిట్ అయ్యేటటువంటి పాయింట్ అంటే నువ్వు ఒక పాయింట్ తీసుకుంటే మినిమం ఒక ఇద్దరన్నా కూర్చోవాలి, మ్యాక్సిమం ముగ్గురు కూర్చోవాలి. ఓకేనా? అలాంటి పాయింట్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఫస్ట్ సీటింగ్ అనేది ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు ఒక 8 మెంబర్స్ ఉన్నారనుకోండి. దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్. వీళ్ళందరూ కూడా లోపల వైపు చూస్తున్నారు అనుకోండి. 8 మెంబర్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకోండి. ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ కామ బికి కుడివైపున కూర్చున్నాడు. ఓకేనా? ఇది ఒక పాయింట్ అనుకోండి. ఏ కామ బికి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. ఎంతమంది అంటున్నాను? 8 మెంబర్స్. సో ఇప్పుడు మనం అన్ని 8 మెంబర్స్ పాయింట్స్ చూద్దాం. ఎందుకంటే 8 మెంబర్స్ చేసినాం అనుకోండి, 6, 5, 4 ఈజీ అయిపోతాయి కదా. సో ఏ బికి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు అంటే ఇలా ఉందనుకోండి, ఇలా 8 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ ఎవరికి అంటున్నాడు? ఫస్ట్ జాగ్రత్త ఏమనండి, ఎవరికి అంటాడో 1 తీసుకోవాలి. ఎవరికి అంటాడో 1 తీసుకోవాలి. ఏ ఎవరికి అన్నాడు? బీకి అన్నాడు కదా. సో బీని తీసుకోవాలి. బీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. ఓకేనా? బీ ఎట్ సైడ్ చూస్తున్నాడు, లోపల వైపే కదా, అందరు లోపల వైపే కాబట్టి. సో బీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే బీకి కుడివైపున అంటే ఇటా ఇటా. సో బీకి లోపల వైపు కాబట్టి రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా? రెండో స్థానం అంటే 1, 2. ఇక్కడ ఎవరు ఉంటారు? ఏ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తారు, ఇది 1 ఇది 2 అనుకుంటారు. అలా కాదు, ఇక్కడ బీ కూర్చున్నాడు కాబట్టి సో 1 పొజిషన్, సెకండ్ పొజిషన్. సో బీకి కుడి వైపున రెండో స్థానంలో ఏ కూర్చున్నాడు అంటే సెకండ్ టు ద రైట్. ఓకేనా? సెకండ్ టు ద రైట్. ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఆర్ ఎడమ వైపు అన్నాడు అనుకోండి, బి ఇలా ఫేసింగ్ ఇన్సైడ్ కదా, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్. సో 1, 2 ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇక్కడ కూర్చుంటాడు. సో ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. సెకండ్ రైట్, సెకండ్ లెఫ్ట్. ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా.